ముక్కులో అడుగు ముక్కులో పొక్కంట కరెక్ట్. తాళం చూస్తే సాంగ్స్ వస్తాయి కదా. ఏం గేమ్ ఆడదాం? పొడుపు కథలు అడగనా? అందరికి వచ్చా? సరే అయితే ఓకే. ఫస్ట్ ఎవరిని? నన్ను. ఫస్ట్ పొడుపు కథ ఏంటంటే కీస్ కీస్ పెట్టాం నేలకేసి కొట్టా. దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. అమ్మ తట్టి విను అమ్మ తట్టి విను చెప్పండి. మూతి ఎవరికి చెప్పానా? చీవుడి. తీసి పెట్టా నేలనేసి కొట్టా. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇంటెనక ఎర్ర చీర ఎంత కోసినా గుప్పెడవదు. ఇంటెనక ఎర్ర చీర ఎంత కోసినా గుప్పెడవదు. దుప్పడ కాదరా గుప్పెడు. ఇలాగా గుప్పెడు ఇలా గుప్పెడవదు. దుప్పడ గుప్పెడు అంటే దుప్పడ అంటావేంట్రా? మాకు కూడా ఇది కూడా తెలియదు. తెలీదా? మరి ఇంకేం చెప్పేస్తాను అన్నారు. పొగ పొగ పొయ్యిలోంచి వచ్చే పొగ. పొయ్యిలోంచి వచ్చే పొగ ఎంత పట్టుకున్నది గుప్పెట్లో ఇలా వస్తుందా? మంట కలర్ ఏంటి? రెడ్డే కదా. ఎట్లా వచ్చింది? గుప్పుడు అవ్వదు, ఇట్లా వెళ్ళిపోతుంది కదా. గుప్పుడు అవ్వడం అంటే ఇట్లా. సరే థర్డ్ వన్. అమ్మాయిలకి 2 ఉంటుంది, అబ్బాయిలకి 1 ఉంటుంది. ఏంటది? ఇంటి పేరు. పొద్దున్న చెప్పాము. మీరు చెప్పలేదు, మాకే వచ్చు. ఆహా ఏంటి సన్ననేమా? ఇంటి పేరు. సరే ఎన్నోది? 4th కదా. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. కరెక్ట్. తాళం. రేట్లు ఎన్ని పెరిగినా 10 పైసలకు 2 వచ్చేవి ఏమిటవి? చాక్లెట్ ఎప్పటికీ పెరగదు కదా. మీకు 10 పైసలు అంటే అర్థం కాదులే. కొన్ని రూపాయికి 2 వచ్చేవి ఏంటి? రేట్ ఎంత పెరిగినా రూపాయికి 2 వస్తాయి. పేపర్ ప్లేటా? చిన్న చిన్న చాక్లెట్లా? చెప్పరా? ఆగాగు చెప్పండి రా. మీరు ఇంకా ట్రై చేయండి, గెస్ చేయండి. తినేది కాదు. 1 రూపాయికి 2 వచ్చాయి ఏంటి? రేట్ ఎంత పెరిగినా? 50 పైసా కాయిన్స్ 2. 50 పైసా కాయిన్స్ 2 అంటే ఎరేజర్ అంటావేంది? 50 పైసలు బిల్లలు 2. ½ రూపీ తెలుసు కదా. ½ రూపీ కాయిన్స్ 2 వస్తాయి 1 రూపీకి. నెక్స్ట్ ముక్కు మీద కెక్కు. అదే 50 పైసా. 10 పైసలకైతే 5 పైసలు 2 వస్తాయి. నెక్స్ట్ వన్. ముక్కు మీద కెక్కు, ముంద చెవులు నొక్కు, తక్కు నొక్కుల సోకు, జారిందంటే పుడుక్కు. ఏంటది? ఆడి పడిపోతున్నాడే. కాదు. మళ్ళీ ముక్కు మీద కెక్కు, ముంద చెవులు నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుటుక్కు. ముక్కులో అడుగు ముక్కులో పొక్కంట. చెప్పలా? స్పెట్స్. ముక్కు మీదకి ఎక్కు. స్పెట్స్ పెట్టుకుంటే ఇక్కడికి ఎక్కుతుంది. ముక్కు పైన ఉంటది కదా. ముంద చెవులు నెక్కు ఇక్కడ నొక్కుతుంది, చెవుల దగ్గర. అవి మీరు ఇంగ్లీష్ లో తక్కు నొక్కుల సోకు. జారిందంటే పుడుక్కు. మీరు మాకు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము. సరే నెక్స్ట్. అడవిలో పుట్టింది. ఇది బాగుంటది. అడవిలో మెదిరింట్లో మెలిగింది, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని? అడవిలో పుట్టింది. మేదరింట్లో చదువుతున్నావు కదా. మేదరింట్లో మెలిగింది, ఒంటి నిండా గాయాలు
అంటే దానికి మొత్తం గాయాలు ఉంటాయి. కడుపు నిండా రాగాలు. రాగాలంటే సంగీతం. నేను ఎవరిని? ఫ్లూటు. మరి ఫ్లూట్ కి హోల్స్ ఉంటాయా? అవి గాయాలు. అది ఊస్తే సాంగ్స్ వస్తాయి కదా. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని? అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని? నేను చెప్పేసాను, నేను మూవ్ అన్నాను. మునక్కాయ అంట. మాకు తెలుస్తుందా మూత? సరే సరే సరే. ఏదో ఒకటి అడుగు, నీకు తెలుసు. ఏం కొన్నాడా? మళ్ళీ అడుగోసారి. చెప్పులా? చెప్పులు. ఇంకోటి అడుగు. మీకు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? వాళ్ళ తాత 2 కొనిచ్చాడు. ఎద్దులు జోడు ఎద్దులు. చెరువు దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయినాయి. అంటే చెప్పులు తీసి చెరువులో దిగుతాం కదా, అది. మళ్ళీ ఇంకోటి అడుగు. ఇంకోటి చెప్పు. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. ఏంటది? కొబ్బరికాయ. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. ఏంటది? కాదు కాదు. చెప్పనా? చెప్పు. గుడ్డు. కోడిగుడ్డు. అంతే, కొబ్బరికాయ కూడా అంతే అవుతుంది. నన్ను కరెక్ట్ ఆన్సర్. పగలాల్సిందే. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. పుట్టలో వేలు నెత్తి మీద రాయి. ఇది ఆల్మోస్ట్ చెప్పిందే, కాకపోతే దీనికి అర్థం అవ్వలేదు. పొట్టలో వేలు, ట్రై చేయి. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. కాదు కాదు. ఉంగరం. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఎలా ఉన్నాయి? అసలు అర్థమైతలేదా? అలాంటి ఫీజు వేస్ట్ అంటాం ఇది. అవి అర్థం, వీళ్ళకి ఆన్సర్ చెప్పాక అర్థం అవుతుంది. నేను అడుగుతా ఒకటి చెప్పండి. ఇల్లంతా తిరిగి ఓ మూల కూర్చుంటది. ఇంకా పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు. పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే చస్తుంది. కాదు కాదు కాదు. నీళ్ళల్లో పుట్టి మళ్ళీ నీళ్ళలో అయితే చచ్చిపోద్ది. మళ్ళీ వేయకూడదు, ఒకసారి వేస్తే వేయకూడదు, బయట తీసి. కాదు 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 కాదు. చేపలేం కాదురా. ఉప్పు. నీళ్ళలోంచి ఉప్పు వస్తుంది మనకి. మళ్ళీ వాటర్ వేస్తే కరిగిపోద్ది కదా, డిజాల్వ్ అయిపోద్ది కదా. ఎంత ఎక్కువ వేసినా డిజాల్వ్ అయిపోతుంది.